ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఇంకా ఇదే అన్నట్టు సర్కారు వారి బలం ఇగో ఇదే మందేమో ఈ కూర్చున్న మందేమో అంత మన ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళే ముద్రాలలో పంచుకునేదేమో వాళ్ళని రమ్మని చూద్దాం నిజంగా వాళ్ళని వచ్చి కూర్చుంటారు వచ్చి కూర్చోమని మన మహిళలే వచ్చి ఒక్కసారి ఆలోచించారు ఈ విషయం మీద. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా కీలకమైన అంశం. బీసీ ఎస్సీ ఎస్టీలే వస్తారు వీళ్ళు సభలకు వచ్చేటోళ్ళు వీళ్ళే సభలలో కుర్చీలు నింపేటోళ్ళు కుర్చీ మీద కూర్చుంటోళ్ళు వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీద కూర్చుంటే మళ్ళీ మీరే ఉండరు అట్లుంటది లెక్క. మా సర్కార్ బలం మహిళలే. ఏ మహిళలు సార్? ఏ మహిళలు? ఎస్సీ ఎస్టీ బీసీలకు ముద్రా లోన్లో జరిగినటువంటి అన్యాయము మీ హయాంలో జరిగినటువంటిదే కదా. పాపం ఆడోళ్ళు గుర్తుపట్టారు. ఇది ఆడోళ్ళకి ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు ఉన్నా కూడా వాళ్ళు పదవులలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సప్పుడు చేయరు అని మీరు అనుకుంటారేమో. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అంట. కోటీశ్వరులను చేసుడు కాదు, వీళ్ళని కోట్ల అప్పులోకి తీసుకపోకపోతే అడిగిన చేసిన స్కీమ్లకు. అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులకు పన్ను మినాయింపు, మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు. అంబానీ అదానికి ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి. ఎదుగుతారా? సాధ్యమా? అంబానీ అదానికి ధీటుగానట. ఎవరు ఆడబిడ్డలు? మీ ఇంటి ఆడబిడ్డలు ఎదుగుతారంటే దానికి అర్థం పర్థం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుందాం. టికెట్లు మాత్రం ఇవ్వకుర్రి. బీసీ మహిళలకు ఎంతమందిగా మీరు టికెట్లు ఇచ్చింది? బీసీ మహిళలకు మీరు ఇచ్చిన టికెట్లు ఎన్ని చెప్పురి? కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చింది? ఒక కొండా సురేఖకు ఆ సరితమ్మను ఒడగొడితిరి. సరితమ్మను మీరంతా రెడ్లంతా కలిసి ఒడగొడితిరి. ఈడ ఈమెకు ఒక్క ఆమెకి ఇస్తుంది. ఇంకెవరికి మీరు ఇచ్చింది? 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది. టన్నెలు కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలకు పైశాచిక ఆనందం. అలాంటి వాళ్ళు బాగుపడిన చరిత్ర ఎక్కడ లేదని వ్యాఖ్య. కాంగ్రెస్ సర్కార్ బలం మహిళలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మీరు గుర్తుపెట్టుకోరి. వీళ్ళు 80 ఏళ్ళ నుంచి చెప్తున్నారు ఈ మాట, మహిళలను ఉద్ధరిస్తామని. ఈ మన మహిళలు ఏం ఉద్ధరియలే. మన ఆడబిడ్డ పేరు మీద పావుతులం బంగారం కూడా ఉండదు. వీళ్ళు 70 ఏళ్ళలో వెళ్తే 70 ఏళ్ళ సంది ఇవే డైలాగులు. కోటీశ్వరులను చేస్తాం. ఏం చేస్తారు? మీ భూములు అమ్ముకొచ్చిస్తారు ఈ మహిళలకు. ఇయ్యరు కదా. వీళ్ళ సొమ్ము వీళ్ళకి పెడుతుందుకే మీరు ముద్రా లోన్స్ కాడ వాళ్ళని 611 కోట్ల కాడ ఆప్తిరి. అప్పర్ క్యాస్టులు 1300 కోట్లు తింటిరి. అప్పుడే తాము అనుకున్న $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రం రూపొందుతుందని తెలిపారు. మీ అన్నగా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. సాలయ్యా తీసుకున్న కాడికో బాధ్యత చాలు. మీరు వ్యాపారం చేస్తామంటే కావాల్సిన పెట్టుబడులు, భూములు మేము ఇప్పిస్తాం. ఇక ఈ పెట్టుబడులు, భూములు మీకు వస్తాయి అనుకునేరు. బీసీలారు రావు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి పంచుతాడు. ఇవి ఒకవేళ వచ్చేది ఉంటే. కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా అంబానీ అదానికి పోటీగా ఎదగాలి అని ఆయన పిలుపునిచ్చారు. మహిళలను వ్యాపారవేత్తలను చేసేందుకు సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నామని, ఆర్టీసీ బస్సులకు యాజమాన్యం చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. ఐకేపీ కేంద్రాల్లో మహిళా సంఘాలు కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాముల్లో నిల్వ చేయడంతో పాటు వాటిని మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ సరఫరా చేసే బాధ్యతను కూడా మహిళా సంఘాలకి అప్పగిస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఇక్కడ పేరు పెరుమాళ్ళది, ఆరగింపు అయ్యగారు అన్నట్టు. పేరేమో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలది. ఆరగించేది అంతా వాళ్ళు. ఒట్టి ముద్రాలోన్ కాదే బయటపడే. ఇప్పుడు రేపు మహిళా రిజర్వేషన్ వస్తే 33% 33% మహిళలకు రిజర్వేషన్ వస్తే ఎవరు తీసుకుంటారు? అది మళ్ళీ సునీతా లక్ష్మారెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ ఇలా దిగుతారు. ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.